సూపర్ స్టార్ రజనీకాంత్, హిందీ సినీ దిగ్గజాలు శత్రుఘ్న సిన్హా, హేమమాలిని ప్రధాన పాత్రలో నటించిన హమ్మే షెహన్షా కౌన్ గురించి ఈ జనరేషన్ వాళ్ళం వినున్నాం కదా. కానీ ఈ కాంబినేషన్ కోసం అప్పట్లో చాలా మంది వెయిట్ చేశారు. సినిమా అనౌన్స్ కూడా అయ్యింది, షూటింగ్ కూడా అయ్యింది, కానీ రిలీజ్ అవ్వలేదు. బట్ పర్వాలేదు, ఒక జీవిత కాలం లేటు అంటే సామెత వినే ఉంటారు కదా. అలానే ఈ సినిమాని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు 37 ఏళ్ల క్రితం తెరకెక్కిన ఈ సినిమా అనేక కారణాల వల్ల అప్పట్లో థియేటర్లకు రిలీజ్ అవ్వలేదు. ఎన్నో అడ్డంకులు, అనిశ్చిత పరిస్థితులు, 37 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతూ ఉండడం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. దివంగత దర్శకుడు హార్మేష్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత రాజారాయ్ నిర్మించారు. అప్పటి స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో అనితా రాజ్, ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా కీలక పాత్రల్లో నటించగా లెజెండరీ నటులు అమరీష్ పురి, జగదీప్ కూడా ఇందులో కనిపించనున్నారు. అప్పట్లోనే భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల విడుదల ఆలస్యం అవుతూ వచ్చిందని సమాచారం. ఈ సినిమా విడుదలపై తాజాగా స్పందించిన నిర్మాత రాజారాయ్ మాట్లాడుతూ, ఈ సినిమాపై మేము ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ఇది ఎన్నో ఎదురు దెబ్బలు, నిశ్శబ్దంతో కూడిన బాధని భరించింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను కలుసుకుంటున్నందుకు కృతజ్ఞుడును. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొని బయటపడింది. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేసుకోనుందని తెలిపారు అఫీషియల్ గా. ఇదిలా ఉండగా ఈ సినిమాను నేటి ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతో తీర్చిదిద్దినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. అసలు కథలోని భావోద్వేగాలు, సినిమాటిక్ అనుభూతి ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుని విజువల్స్ ఇంకా ఆడియో నాణ్యతను మెరుగుపరిచారని తెలిపారు. ఇందుకోసం AI టెక్నాలజీ, 4K రీమాస్టరింగ్ సహా పలు ఆధునిక పద్ధతులను వినియోగించి థియేటర్ స్థాయికి తగ్గట్టుగా చిత్రాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే దాదాపు 4 దశాబ్దాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రజనీకాంత్ అభిమానులతో పాటు సినీ చరిత్రపై ఆసక్తి ఉన్న వారిలో కూడా ప్రత్యేకమైన ఉత్సుకతను కలిగిస్తోంది. అప్పటి స్టార్ కాస్టింగ్, క్లాసిక్ టచ్ తో ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి స్పందన పొందుతుందో చూడాల్సి ఉంది. ఇంకేం కావాలి, రజనీ ఫ్యాన్స్ మళ్ళీ రెడీ అవ్వండి సినిమా చూడడానికి. హేమమాలిని అప్పట్లో డ్రీమ్ గర్ల్ కదా, సో మన తలైవాతో డ్రీమ్ గర్ల్ ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. ఏమంటారు?